అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలనేనిల హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. బ్లాక్ బస్టర్ చిత్రం వీరసింహారెడ్డి ఘన విజయం తర్వాత ఇద్దరూ కలిసి రెండో చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. NPK 111 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్టు నవంబర్ 26న పూజా కార్యక్రమాలు జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి కథానాయికను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్గా తమిళ బ్యూటీ నయనతార నటించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పెషల్ వీడియోను పంచుకుంది. గతంలో వీరిద్దరూ సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ వంటి విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో ఇప్పుడు 4వసారి ఈ జంట జోడీ కట్టబోతుంది. ఇది చరిత్ర వర్తమానం మేళవింపుగా సాగే ఒక శక్తివంతమైన యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఇందులో బాలకృష్ణ 2 విభిన్న కోణాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఒక పాత్రలో రాజుగా అలరించనున్నారని సమాచారం. ఈ పాత్ర బాలయ్య అభిమానులకు పెద్ద విందు కానుంది. భారీ యాక్షన్ డ్రామాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దురంధర్. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉరి, ది సర్జికల్ స్ట్రైక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే రణ్వీర్ సింగ్ ఇందులో రా ఏజెంట్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. స్పైగా పాకిస్తాన్కి వెళ్లిన రణ్వీర్ సింగ్ జీవితంలో ఎదురైన సంఘటనలు ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ. ఫ్లాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ కీలక ముందడుగేసింది. నిర్మాణ పంపిణీ రంగంలో దశాబ్దాలుగా ఉన్న ఈ సంస్థ తొలిసారిగా ఒక పరభాషా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతుంది. మలయాళంలో తెరకెక్కిన EKO అనే మిస్టరీ థ్రిల్లర్ సినిమా పంపిణీ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్రాల నిర్మాణంలో, పంపిణీలో అన్నపూర్ణ స్టూడియోస్ కీలక పాత్ర పోషిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సొంత డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాలు కలిగిన ఈ సంస్థ వరకు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైంది. అయితే తొలిసారిగా మలయాళంలో దింజిత్ అయ్యత్తన్ దర్శకత్వంలో రూపొందిన EKO చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ, మలయాళ చిత్రాలు ఎప్పుడూ విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల కాలంలో తెలుగులోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. EKO టీజర్ ట్రైలర్ చూశాక ఈ సినిమాను తెలుగు వారికి అందించాలి అనిపించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. మొదటిసారి ఒక మలయాళ చిత్రాన్ని పంపిణీ చేయడం మాకెంతో ముఖ్యమైన విషయం. భవిష్యత్తులో మా సంస్థ నుంచి మరిన్ని కొత్త తరహా చిత్రాలు వస్తాయని తెలిపారు. టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా పేరొందిన రామ్ పోతినేని ప్రస్తుతం తన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో కొత్త అంచనాలు రేకెత్తిస్తున్నాడు. నవంబర్ 27న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా రామ్ కెరీర్లో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ విజయ్ అనంతరం వేరువేరు జానర్లలో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్న రామ్ ఈసారి మాస్తో పాటు ఎమోషన్ కలిసిన కథతో రాబోతున్నాడు. సినిమా రిలీజ్ సమీపిస్తున్న నేపథ్యంలో రామ్ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా రామ్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని వార్తలు హల్చల్ చేశాయి. ఇద్దరు ఒకే హోటల్లో కనిపించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఫోటోలతో రూమర్లకు మరింత బలం చేకూరింది. అంతేగాక సినిమాలోని నువ్వంటే చాలు పాటను రామ్ స్వయంగా రాయడం, ఆ పాట భాగ్యశ్రీ కోసమే రాశాడన్న ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రామ్ ఈ రూమర్లపై స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. మేమిద్దరం ప్రేమలో ఉన్నామన్న వార్తల్లో 1% నిజం లేదు. నేను రాసిన సాంగ్ టైంకు హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదు, కాబట్టి చూడని అమ్మాయి కోసం ఎలా పాట రాస్తాను అని రామ్ ప్రశ్నించాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నటి సాయి పల్లవి వెండితెరపై విజయవంతమైన జోడీగా గుర్తింపు పొందారు. వీరిద్దరి కలయికలో వచ్చిన మారి 2 చిత్రం, అందులోని రౌడీ బేబీ పాట సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఈ హిట్ పేర్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ధనుష్ తన 55వ చిత్రం కోసం దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామితో కలిసి పనిచేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం చిత్ర బృందం సాయి పల్లవిని సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. మారి 2లో వీరిద్దరి కెమిస్ట్రీకి అద్భుతమైన స్పందన రావడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇప్పటికే ఆర్జే బాలాజీ డైరెక్షన్లో కరుప్పు సినిమా చేస్తూ ఉండగా మరోవైపు సూర్య 47 ప్రాజెక్ట్ను కూడా లైన్లో పెట్టాడు. బాలీవుడ్ మూవీ ఆవేశం ఫేమ్ జీతు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో షురూ కానుందని తాజా వార్త ఒకటి తెరపైకొచ్చింది. ఈ చిత్రంలో నజ్రియా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా నెజ్లిన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. సూర్య ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. మలయాళం, తమిళ బైలింగ్వల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం కోసం జీతు మాధవన్ టీం లొకేషన్ వేటలో బిజీగా ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఉండబోతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. సూర్య కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్షన్ హౌస్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రముఖ పాకిస్తానీ ర్యాపర్, సింగర్ తల్హా అంజుమ్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేపాల్లో అతడి మ్యూజిక్ కాన్సర్ట్ జరగ్గా ఈ వేడుకలో అతడు భారత జాతీయ జెండాను స్వీకరించి సగర్వంగా ప్రదర్శించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉండగా దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కాన్సర్ట్ జరుగుతున్నప్పుడు ఒక అభిమాని తలహా ముందుకొచ్చి భారత జెండాను అతడికి ఇవ్వగా తలహా దానిని తీసుకుని గర్వంగా ఊపాడు. అయితే దీనిపై కొందరు విమర్శలు చేయగా సంగీతానికి హద్దులు లేవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనపై తల్హా అంజుమ్ తన పోస్టులో రాసుకొస్తూ, నా హృదయంలో ద్వేషానికి స్థానం లేదు, అలాగే నా కళకు ఎలాంటి సరిహద్దులు లేవు. నేను భారత్ జెండా పట్టుకోవడం మీకు సమస్య అనిపిస్తే మళ్ళీ అలాగే చేసి చూపిస్తాను. సంగీతం ద్వారా తాను ఇరు దేశాల అభిమానులను ఏకం చేయడానికే ప్రయత్నించాను. దీనిని అనవసరంగా రాజకీయం చేయొద్దు అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో గ్రాండ్గా జరిగింది. మహేష్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్తో జగన్న ప్రపంచానికి కొత్త రూపాన్ని పరిచయం చేస్తే బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. స్టేజ్ పైకి వచ్చిన ప్రియాంక చోప్రా తెలుగులో హలో హైదరాబాద్ తగలబెట్టేద్దామా అంటూ అభిమానులను పలకరించడంతో హాలంతా హర్షధ్వనులతో మారుమోగింది. ఈ క్యూట్ తెలుగు డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ కోసం ప్రత్యేకంగా తెలుగు ప్రాక్టీస్ చేసిన వీడియోను కూడా ఆమె షేర్ చేయగా ఆ డెడికేషన్పై నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సినిమాలో కంటే లైవ్ స్టేజ్పై తెలుగు మాట్లాడడం చాలా కష్టం అంటూ ప్రియాంక చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. భారత సినీ సంగీత ప్రపంచంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. సంగీత దిగ్గజం ఇళయరాజా తన చిన్న కుమారుడు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతంలో తొలిసారి ఓ పాట పాడారు. వీరిద్దరూ కలిసి ఆలపించిన ఈ ప్రత్యేక గీతం కొముసీవి అనే తమిళ చిత్రంలోనిది. తండ్రి కొడుకులిద్దరూ దేశంలోనే అగ్రశ్రేణి సంగీత దర్శకులు కావడంతో ఈ కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఈ పాట ఎంతో భావోద్వేగంగా సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. గీత రచయిత పా విజయ్ రాసిన ఈ పాట అమ్మాయన్ తంగక్కని నీతానే ఎల్లం ఇని అంటూ ప్రారంభమవుతుంది. ఇళయరాజా, యువన్ ఇద్దరూ కలిసి ఆలపించిన ఈ గీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. టాలీవుడ్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వీరితో పాటు చిత్ర నిర్మాత గోపి అచంట కూడా ఉండడం విశేషం. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం అఖండ 2. అఖండ చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా ఇది విజయవంతం కావాలని ఈ చిత్ర బృందం సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుంది. అంతకుముందు బాలయ్య కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆంతరాలయంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆయనను ఆశీర్వదించి స్వామి వారి ప్రసాదం అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ప్రముఖ నటుడు రాణా దగ్గుబాటి తాను కీలక పాత్రలో నటించిన కాంతా సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బొరుసపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల భాగ్యశ్రీ తన సోషల్ మీడియా పోస్టులో రాణాను నిజమైన స్నేహితుడని, తన మెంటర్ అని అభివర్ణించింది. ఈ పోస్టుపై రాణా స్పందిస్తూ భాగ్యశ్రీ అంకిత భావాన్ని, వృత్తి పట్ల ఆమెకు ఉన్న నిజాయితీని కొనియాడాడు. ఈ విషయంపై రాణా మాట్లాడుతూ భాగ్యశ్రీ అలా చెప్పడం ఆమె మంచితనం, ఆమె చాలా సిన్సియర్. ఈ సినిమా కోసం బాంబే నుంచి వచ్చిన ఆమె తమిళం నేర్చుకోవాలని మేము చెప్పగానే ఏకంగా 6 నెలల పాటు ఇక్కడే ఉండి భాష నేర్చుకుంది. ఈ రోజుల్లో ఇంతటి అంకిత భావం చూడడం చాలా అరుదు. ఆమె నిజాయితీ అసాధారణం అని పేర్కొన్నారు. ప్రారంభంలో మేము కొంచెం కంగారు పడ్డాం. దుల్కర్ సల్మాన్, సముద్రకని వంటి గొప్ప నటులతో సరిపోయే కొత్త అమ్మాయి కావాలని అనుకున్నాం. కానీ ఆమె నటిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే టెస్ట్ షూట్ ప్రారంభమైన కొద్ది రోజులకే మా కుమారి పాత్రకు సరైన నటి దొరికిందని మాకు అర్థమైంది.
అని రానా వివరించాడు. కాంతా యూనిట్కు కృతజ్ఞతలు తెలుపుతూ భాగ్యశ్రీ పెట్టిన పోస్టులో మొదటి రోజు నుంచి నాకు మద్దతుగా నిలిచిన రానాకు ధన్యవాదాలు. మీరు నా ప్రయాణంలో ఒక మెంటార్. మీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఇది చేయగలిగేదాన్ని కాదు అని పేర్కొంది. తమిళనాడులో మద్యం రిటైలర్ టాస్మాక్ కుంభకోణంలో తన పేరుందంటూ వచ్చిన వార్తలు చూసి ఎంతగానో బాధపడ్డానని నటి కాయాదు లోహర్ తెలిపారు. తనపై వచ్చిన రూమర్స్పై తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో స్పందించారు. తమిళనాడులో సంచలనమైన టాస్మాక్ కుంభకోణంలో భాగమైన వారు నిర్వహించిన ఓ పార్టీకి కాయాదు లోహర్ హాజరయ్యారని, అందుకు ఆమె 35 లక్షలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీన్ని ఆమె ఖండించారు. ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ బాధపడకుండా ముందుకు సాగడం సులభమని ప్రజలు అనుకుంటారు, కానీ అది చాలా కష్టం. ఆ వార్తలు చూసి నేను ఎంతో బాధపడ్డా. నా కలలను నెరవేర్చుకోవడం కోసం ఇండస్ట్రీలో కష్టపడుతూ ముందుకు సాగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం బాధించింది అని తెలిపారు. ప్రైవేట్ ఆల్బమ్స్తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యాడు. నాటు నాటు సాంగ్తో ఆస్కార్ స్టేజ్ మీద కూడా పర్ఫామ్ చేసి స్టార్ సింగర్ అయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్యారెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యారెడ్డి వివాహం నవంబర్ 27న ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యారెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికి ఆహ్వానించాడు. సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తానని చెప్పినట్టు సమాచారం. ఇటీవలే కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్కు ₹1 కోటి భారీ నజరానా ప్రకటించి అందజేశారు. పైరసీని అరికట్టడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, బాపిరాజు, ప్రసన్నకుమార్, ముత్యాల రామ్ ప్రసాద్, వల్లభనేని అనిల్, అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఐ బొమ్మ అన్న అది మీకు అందరూ నిన్న చూశారు మీరు. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడానికి సివి ఆనంద్ గారికి, సజ్జన్నర్ గారికి, వారి సిబ్బందికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇది మేము ఈ సమావేశం ఏర్పాటు చేసామండి. పైరసీలో తెలుగు ఫిలిం ఛాంబర్ పాత్ర లేదని నిన్న ఎవరో కొంతమంది అక్కడ మిత్రులు అభిప్రాయపడి అడిగారంట. 24/7 12 మెంబర్స్ కంటిన్యూగా 365 డేస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియో పైరసీ సెల్ తెలుగు ఫిలిం ఛాంబర్లో అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నా. దీనికి ఒక రూమ్ కేటాయించి ఎక్విప్మెంట్ తెప్పించి, ఆ రోజు చాలామంది అన్నారు వీడియో పైరసీ ఎలాగా దీన్ని అరికట్టం, శ్రీనివాసరావు గారు అరికట్టం ఇవన్నీ సాధ్యమేనా అని డిస్కషన్ జరిగి, అంటే దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా భరిస్తారు, ఎలా జరుగుద్ది, అవన్నీ లెక్కలేసుకున్నప్పుడు మన ఇండస్ట్రీని కాపాడుకునే దానికి మన ప్రయత్నాలు చెయ్యాలి అనే గట్టి పట్టుదలతో స్టార్ట్ అయినటువంటి తెలుగు ఫిలిం ఛాంబర్ వీడియో పైరసీ సెల్, దీంట్లోంచి ఆల్రెడీ రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్స్ని ఎంగేజ్ చేసామండి. ఎందుకనంటే మన బాడీకి అని చెప్పి టోటల్గా రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్ని అందరినీ ఎంగేజ్ చేసి ఇదొక టీం లాగా చాలా స్ట్రాంగ్గా చేసాం. దీనికి సపరేట్ వెహికల్స్, సపరేట్ ఫోరం, దాని మీద ఎవరు కూడా ఏంటంటే దాన్ని సీక్రెసీగా మెయింటైన్ చేస్తూ చేస్తే, చాలామందికి తెలియదు ఏంటంటే యూకేలో స్కాట్లాండ్ పోలీస్ అంటే చాలా స్ట్రాంగు, చాలా సిన్సియర్గా చేస్తారంటారు. ఆ స్కాట్లాండ్ పోలీసులే మన తెలుగు ఛాంబర్ వారిని పిలిచి మన ఎఫర్ట్కి హాలీవుడ్ ఫిల్మ్స్ని కూడా మనం చాలా వరకు చేసి వాళ్ళకన్నీ లింకులు ఇచ్చాం. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే
వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాళ్ళు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. డెఫినెట్గా మీ అందరి సహకారం ఇవ్వాలి. ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు పాత్రికేయ మిత్రులందరికీ నా మనవి అదే, డెఫినెట్గా సపోర్ట్ చేయండి, సినిమా ఇండస్ట్రీని సేవ్ చేయండి. థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు వాడిని పట్టుకునేదానికి. రకరకాలుగా టీములుగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళకి మేము ఈరోజు మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని ఒక డయాస్ మీదకి పిలిచి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున పెద్దగా ఫెసిలిటేట్ చేసి గౌరవించుకుంటాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ప్రెస్ వెళ్ళేశారు కదా, 2 క్వశ్చన్స్, అవి 2 కూడా 100% కరెక్ట్. మీరు అడిగింది మీకు సమాధానం నేను చెప్తాను. నిన్న పోలీస్ కమిషనర్ గారి దగ్గర సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొద్దిమంది హీరోలు, ఒకళ్ళిద్దరు డైరెక్టర్లు ప్రెస్ మీట్ పూర్తిగా నేను చూశాను. ఆ తర్వాత ఒక ఇన్స్పెక్టర్ గారు, మన జర్నలిస్ట్ ఎవరో వెళ్తే ఆయన కూడా ఇది ఎట్లా పట్టుకున్నాము ఏంది అనేది ఆయన చెప్పారు. ఫస్ట్ ఒక దొంగను పట్టుకోవటం ఈజీ, ఒక స్మగ్లర్ని పట్టుకోవటం ఈజీ, ఒక మాఫియా వాళ్ళని పట్టుకోవటం ఈజీ. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఇండియాలోనే అత్యుత్తమ పోలీస్ డిపార్ట్మెంట్గా అర్థమవుతుంది. అతను ఎట్లా పట్టుకున్నారు ఏందనేది. సినిమా ఇండస్ట్రీ తరఫున ఆ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి ఆ పోలీస్ కమిషనర్ గారికి మేము అందరూ ప్రతి ఒక్కళ్ళ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం. ఎందుకంటే ఇది సామాన్య విషయం కాదు. ఇకపోతే అసలు విషయం, నేను ఇప్పుడు మాట్లాడేది ఒక 50 ఏళ్ల సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉండి మాట్లాడుతున్నాను. అసలు ఒక మనిషి హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే 100 తీసుకోవచ్చు, 200 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు, 10,000 ఎవరు తీసుకోలేరు, వాళ్ళు తినలేరు. అట్లానే మీరు పెద్ద పెద్ద బడ్జెట్లు సినిమా తీసామని ఒక సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెడితే ఇదేంటంటే ఒక సినిమా అనేది ఒక వ్యామోహంతో కూడుకున్నది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు 1000 రూపాయలు టికెట్ పెడితే డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్తారు, ఆకలి ఉన్నాడు ఆ సినిమా చూడాలన్నవాళ్ళు ఈ ఐబొమ్మ మీదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, మాకు ఫ్రీగా వస్తుందని. నిజం మాట్లాడుతున్నాను నేను. అంటే ఒక రకంగా మీరు ఈ రేట్లు ఎక్కువ పెంచడం వలన దొంగతనానికి ఎక్కువ అలపడుతున్నారు ఆడియన్స్. ఎందుకు? మనకు ఫ్రీగా వస్తుంది చూస్తామని. అదొకటి. రెండోది, సినిమా ఇండస్ట్రీలో ఇది మా అందరికి తెలియటానికి మాట్లాడుతున్నాం. మీ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్లు పెట్టి సినిమా క్వాలిటీగా తీయండి, కానీ ఒక వ్యక్తికో 2 వ్యక్తికో 90% ఇస్తున్నారు రెమ్యునరేషన్స్. అది ఆ బడ్డలు మొత్తం వెళ్ళి ఆడియన్స్ మీద పడిపోతుంది. అది కూడా 1, 2, 3 లేకపోతే ఒక 10 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతున్నాయి. వీటి వలన 90% పిక్చర్స్ సఫర్ అవుతున్నాయి చిన్న సినిమాలు. ఎందుకంటే అది కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ ఆ క్వాలిటీ ఖర్చు పెట్టకుండా మీరు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ దేవుళ్ళలాగా చేస్తున్నారు కాబట్టి అది ఆడియన్స్ అంత రేట్ ఇచ్చుకోలేక దొంగతనంగా పడ్డ సినిమాలకు చూడటానికి అలవాటు పడుతున్నారు. అది కూడా మా ప్రొడ్యూసర్స్ మిస్టేకే. కారణం ఏంటంటే అంత రెమ్యునరేషన్ వాడు ఇచ్చుకోవటం వల్ల ఆ సినిమా 90% ఆర్టిస్టుల రెమ్యునరేషన్, డైరెక్ట్ రెమ్యునరేషన్ అవుతుంది. క్వాలిటీ 10% ఖర్చు పెడుతున్నాం పెద్ద సినిమాలు. అదొకటి. రెండోది, ఇందాక మీరు అడిగారు ఆ దొంగలను శిక్షించటం కాదు, ఈ సాఫ్ట్వేర్ మీలో వెళ్ళిందని. అది 100% కరెక్ట్. మనం ఒక బ్యాంకులో డిపాజిట్ మన డబ్బులు వేస్తే ఎవరన్నా దొంగతనం చేస్తే మనం ఎవరిని అడుగుతా వెళ్ళి దొంగని కాదు కదా అడిగేది, బ్యాంకులో డిపాజిట్ వేసిన బ్యాంక్ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ. ఇమ్మీడియట్గా ఇవాళ ఇది 1, 2 సార్లు జరిగింది కాదు, ఇది దాదాపు కొన్ని వేల సినిమాలు బయటికి వెళ్ళిపోతున్నాయి ఐబొమ్మలోకి. అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయని కామన్ సెన్స్, అది ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అందరూ తెలుసు, QBFO నుంచి వెళ్తున్నాయని. ఆ ఇన్స్పెక్టర్ గారు నిన్న చెప్పారు, మీరు కూడా చూడండి. పోలీస్ కమిషనర్ కాకుండా ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, ఇది ఎప్పుడో ఓల్డ్ నాటి సర్వర్స్ పెట్టుకున్నారు, అది ఈజీగా వెళ్ళిపోతుంది. మినిమం ఎవరు తెలియనివాడికి కూడా తెలుస్తుంది అది QBFO వెళ్తుందని. ఈ 100% ఈ లాస్కి బేర్ చేయాల్సింది QBFOలే. మా దీనికి కూడా మా బలానికి కూడా మీరు దెబ్బ కొట్టద్దు దయచేసి. పోలీస్ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ గుర్తుపెట్టుకోండి,
మీరు ఏది కావాలన్నా మా ఛాంబర్ ద్వారానే మీరు ఆన్సర్ తీసుకోండి. థ్యాంక్ యూ. మెయిన్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు చాలా కోట్లలో తీస్తున్నారు, రెమ్యునరేషన్లు వారు నచ్చినట్టుగా ఇచ్చుకుంటున్నారు. సినిమా కొన్ని సక్సెస్ అవుతున్నాయి, సక్సెస్ రేట్ తక్కువగా ఉంది అంటున్నారు. అంటే దానికి కారణం పైరసీ అని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ఆ పైరసీ అనేది ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది. టెక్నాలజీ అనేది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా టెక్నాలజీ అనేది మన సినిమా రిలీజ్కి ముందు పనిచేసే ఆ ట్యూబులు కానీ వాటి దగ్గరే ఉంటుంది కాబట్టి వాటిని ఇది కట్టడి చేసుకుంటే ఎంత పరిణామం అయ్యేది కాదు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముందుగా ఒక మాట చెప్పాలి, కొన్ని సంవత్సరాల నుంచి అంతకుముందులో సీడీలు అని, తర్వాత ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు పెన్ డ్రైవ్ల రూపంలో కొన్ని సినిమాలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు మొత్తం యాప్ల ద్వారా డైరెక్ట్గా సైట్లోనే పెట్టే టెక్నాలజీ వచ్చినప్పుడు చాలామంది చాలా ఛాలెంజ్ చేశారు, చాలా ఇండస్ట్రీ చాలా పోరాడింది. కానీ ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తాము, దాని పైరసీ అరికట్టే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కలిసిన తర్వాత మొదటిగా వారికి ఈ విషయం చెప్పడం జరిగింది. సార్, ఇక్కడ పైరసీ రూపంలో నెక్స్ట్ మినిటే సినిమా వస్తుంది, వారేమో ఛాలెంజ్ చేస్తున్నాడు, అసలు పట్టుకోలేరు అని. అప్పుడే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి ఏమైనా చేయాలంటే ఫస్ట్ పైరసీ అరికట్టిన తర్వాత ఇంకా దాంట్లో ఉన్న లోపాలు కానీ మనం ఏం మంచి చేయాలి చెడు చేయాలని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ ఛాలెంజ్గా తీసుకునే అప్పట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరికి కూడా వారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చాలా తీవ్రంగా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఒక రోజులు అయ్యే పని కాదు. దానికి ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు కానీ, సివి ఆనంద్ గారు కానీ, సజ్జనార్ గారు కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎంత పవర్గా ఉంటుందో పవర్ తీసుకోండి, ప్రభుత్వానికే ఛాలెంజ్ చేసిన ఆ యొక్క యాప్లు ఏమున్నాయో ఆ మెయిన్ పర్సన్ ఎవరున్నారో వాళ్ళు పెట్టుకోండి అని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ని ఒక 1.5 year తర్వాత వాళ్ళని పట్టుకోవడం చాలా ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఒక విజయం అనుకోవాలి. ఎందుకంటే అసలు సినిమా థియేటర్లో ఒక వారం రోజులు ఉంటేనే పెద్ద హిట్గా ఒక 100 రోజుల సినిమా అన్నట్టుగా మనం ఆలోచిస్తున్నామంటే ఇందాక మీరు చెప్పినట్టుగా నిజంగా టికెట్ల రేట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, అవన్నీ కూడా మేము వర్కర్స్గా మేము మాట్లాడకపోయినా కానీ ఇండస్ట్రీ బాగు కోసం అయితే కంపల్సరీగా ఆ టికెట్ల విషయంలో కూడా సామాన్య వ్యక్తి కూడా చిన్న సినిమా బతకాలన్నా, సామాన్య వ్యక్తి థియేటర్కి ఒక ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడాలన్నా కానీ టికెట్ల రేటు మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఏదేమైనా పైరసీ అరికట్టడం ఒక వ్యక్తితో అయ్యేది కాదు. మంచి ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మంచి లాక్ చేశారు. అలాగే ముందు పెద్దలందరూ చెప్పినట్టు మా క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా సినిమా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి అన్యాయం జరగకుండా ప్రేక్షకులకి థియేటర్లో చూసేలాగా ప్రభుత్వం ఇంకా మంచి మంచి చర్యలు తీసుకోవాలని, దానికి ఎప్పుడు మా ఛాంబర్ పెద్దలు అట్లాగే ఇండస్ట్రీ పెద్దలు అందరూ సహకారం ఉండాలని, మరి ఇంత మంచి ఈరోజు ఈ శుభ సందర్భంలో మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులకి, పోలీసు వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ, నమస్కారం. తెలంగాణ సైబర్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి మన ఫిలిం ఛాంబర్కి వింగ్గా ఉన్న యాంటీ పైరసీ సెల్ సహకారంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు ఆ విజయాన్ని మనం కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇండస్ట్రీకి సుప్రీం బాడీ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారి ఆధ్వర్యంలో ఈ కృతజ్ఞతలు తెలుపుకునే ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది మా తెలుగు చలనచిత్ర దర్శక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయిపోయిందో ఇండస్ట్రీ అంతా, సో అక్కడ కూడా ఫైర్ వాల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది ఎప్పటి నుంచో ఈ హ్యాక్ చేస్తున్నారు. ఎక్కడైతే డిజిటల్ కంటెంట్ మనకి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో తయారయ్యే చోట అన్నప్పుడు వాళ్ళు ఫైర్ వాల్ సిస్టమ్ని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోకపోవటం అనేది వాళ్ళ పొరపాటు. డెఫినెట్గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఏవైతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాళ్ళతోటి ఇమీడియట్గా ఇలాంటి లీకేజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఈ నష్టంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేయాల్సిందే. డెఫినెట్గా వాళ్ళతోటి చర్చించి యాక్షన్ తీసుకుంటే ముందుగా మనం
లీకేజ్ అయ్యే చోట ఫస్ట్ మనం రిపేర్ చేసుకోవాలి. అలాగే ఈ యాక్ట్స్ మీద, ఈ పైరసీ యాక్ట్ మీద ఏదో నామినల్ కేసెస్ లాగా ఉంటాం ఎప్పటి నుంచో. కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎప్పుడో ఒకసారి గోండా యాక్ట్ ఉండొచ్చు తప్ప మన 2 స్టేట్లో అసలు కనీసం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసే యాక్ట్ లేదు. చాలా అలా వెళ్తాడు, ఏదో 10,000 ఎంతో బెయిల్ అమౌంట్ కడతాడు, వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు. చాలామంది జైలుకి వెళ్ళి వచ్చాక రాటు తేలి మళ్ళీ మరింత ఉధృతంగా క్రైమ్ చేసేటట్టుగా క్రిమినల్స్ లాగా అలాగ ఉంది. సో ఇదంతా ఎవరు సినిమా రిలీజ్ అయితే వాళ్ళు ముందుకు రావడం, ఆ కాసేపు ఆ హీరో, ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసరు ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్, పైరసీని చూడకండి, ఎంకరేజ్ చేయకండి చెప్పడం, వెళ్ళిపోవడం. ఇది అందరి సమస్య. మొత్తం భారతదేశంలో ఉన్న సినిమా పరిశ్రమ మొత్తం యొక్క సమస్య అనుకుని భారతదేశంలో ఉన్న సినిమా పరిశ్రమ అంతా ఏకమై సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్ట్రిక్ట్ యాక్ట్ తీసుకొచ్చి ఈ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు ఈ లింక్స్ని తీసేసే వ్యవస్థని, ఎథికల్ హ్యాకింగ్ని ఎంకరేజ్ చేసి ఇలా చేసి, లేకపోతే ఈరోజు ఇమ్మడి రవి అరెస్ట్ అవడం వల్ల పైరసీ ఆగిపోయిందంటే అంతకన్నా అమాయకత్వం ఇంకేముండదు. ఇంకొక అలాంటి రవులు 100 మంది పుడతారు. అంత ఈజీ టెక్నాలజీ ఉంది ఈ రోజుని. సో ముందు మనం ఎక్కడైతే లీకేజ్ అవుతుందో దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా మానిటర్ చేయాలి, వాళ్ళు కరెక్ట్గా సెక్యూరిటీ మెజర్స్ పెంచుకున్నారు లేదా అని తెలియాలి. ఎందుకంటే మంచి ఫీజులో వసూలు చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడో ఇంకా ఓల్డ్ ప్యాటర్న్ ల్యాప్టాప్స్ వాడి అది ఈజీగా హ్యాక్ అయ్యే వ్యవస్థలను వాడితే టూల్స్, అది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఇన్ని వేల కోట్లు నష్టపోవడానికి కారణం వాళ్ళు కూడా అవుతారు కాబట్టి వాళ్ళు కూడా పార్టీ చేయాలి. సో డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రోత్సాహంగా ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ హబ్ చేయాలని. మేము కూడా 5 నిమిషాలు మాట్లాడదామని వెళ్తే రేవంత్ రెడ్డి గారితో 45 మినిట్స్ దీని గురించి చెప్పారు. చాలా సంకల్పంతో ఉన్నాడు ఆయన. దీన్ని ఒక ఇంటర్నేషనల్ హబ్ చేయాలి, ఎందుకంటే క్లైమేటిక్ కండిషను, కాస్మోపాలిటన్ కల్చరు డెఫినెట్గా ఇంటర్నేషనల్ హబ్ అవడానికి అనుకూలంగా ఉన్నది అని అందరూ కూడా దీని గురించి ఆయన ఇండస్ట్రీ పరంగా ఎంతో హీరోలతోటి, డైరెక్టర్లతోటి, ప్రొడ్యూసర్లే కాకుండా కార్మికుల కష్టసుఖాలు కూడా తెలుసుకుని మొన్న ఆయన చాలా ఏ ముఖ్యమంత్రి కూడా ఫెడరేషన్ పిలిచి మీకు కష్టాలు ఏంటి అని విన్నది చరిత్ర లేదు. అది నిజంగా ఆయన మానవతా కోణంతో కార్మికుల కష్టాలు నిజంగా నేరుగా చర్చించి తెలుసుకున్నారు. ఎన్నో వరాలు ప్రసాదించారు నిజంగా ఆయన. అవన్నీ కానీ జరిగితే చెన్నారెడ్డి గారి విగ్రహం ఎలా ఉందో ఛాంబర్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి విగ్రహం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ ఆయన గుర్తుందిగా. అంత గొప్ప కార్యక్రమాలు అవన్నీ విజయవంతమైతే ఇప్పుడు చిరస్థాయిగా నిలబడిపోతారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఉండి ఏమంటే ఐబామ్లో వచ్చేసింది అంటున్నారు. కానీ ఐబామ్తో పాటు ఇప్పుడు ఈ మధ్యన పాపులర్ అయింది ఐబామ్ అనేది. రవి అనేవాడు తనకు తనే నెట్లో పడ్డాడు. మనం ఏదో పట్టేసుకున్నారు అంటున్నారు, కానీ అతని ఇసిరినటువంటి ఒక ఛాలెంజ్ని తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ తరపున ఉన్నటువంటి పైరసీ సెల్ చేసినటువంటి నిజంగా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే పోలీసు దాన్ని కంటిన్యూ చేసి ఎట్లా అయినా వాళ్ళ మీద కూడా ఛాలెంజ్ ఇస్తారు కాబట్టి పట్టుకున్నారు. దాన్ని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా అయ్యో ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అంతా పైరసీమయం అయిపోయిందనే దాంతో కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఇక్కడ మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే రేపు పొద్దున్న ఏ థ్రెట్ వస్తుందో తెలియదు. ఎందుకంటే ఈరోజు పట్టుకున్నారు, వాళ్ళ వెనకాల ఏ మాఫియా ఉందో తెలియదు. ఇతన్ని ఐబొమ్మ రవిని అంటున్నారు, కానీ ట్రేస్ అవుట్ కూడా దొరకనటువంటి మూవీ రూల్స్ అలాగే ఏవో చాలా ఉన్నాయి. అవి మరి వారు ఎప్పుడు దొరుకుతారో ఏదో ఇప్పుడు ఈ రోజుతో అయిపోయిందనేది కాదు, ఇది 5% కూడా కాదు. కానీ ఏంటంటే అతన్ని అనుకోకుండా నెట్లో పడ్డాడు కాబట్టి ఓకే దొరికేసాడు అంటున్నాం. బట్ ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూటర్లుగా ఎగ్జిబిటర్లుగా ఆనందించేది ఏంటంటే ఓకే ముందు ఐబామ్లో రావట్లేదు, రీసెంట్గా బాగా పాపులర్ అయిపోయింది ఐబామ్. ఎందుకంటే నా డ్రైవరే పట్టుకుని సినిమాకి రిలీజ్ అవుతుంటే పక్కన ఖాళీగా ఉన్న టైంలో చూసేస్తున్నాడు సినిమా అన్నప్పుడు ఎందుకు వస్తారు ఆడియన్స్ కూడా? అంటే రిస్క్ తీసుకున్న డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబిటరు ఎక్కువ సఫర్ అయ్యారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి తరుణం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీ తరఫున మేమందరం వెళ్ళి ఇండస్ట్రీకి ఏమేం కావాలి అని చెప్పటం, ఆయన చెప్పిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇమీడియట్ మాట్లాడి ప్లస్ మీకేం కావాలి ఆ కావాలన్న దానికి దగ్గర కూడా ఏదో ఒకటి పలానా స్టేట్లో ఇలా ఉంది అది ఆ రిఫరెన్స్లు పెడుతూ మీరు ఏది అడిగినా నేను చేస్తాను అని క్లియర్గా ఆయన చెప్పటం. ఆయన చెప్పిన తర్వాత ఫైనల్గా సార్ ఈ ఐబొమ్మ చాలా ప్రాబ్లం ఉంది సార్, ప్లస్ ఏమో పోలీసులనే ఛాలెంజ్ చేశాడు, ఏం పీకుతారు అన్నట్టుగా ఛాలెంజ్ చేశారు సార్.
కొంచెం ఐ బొమ్మ అది ఓకే ఇమీడియట్ అది చూడండి ఐ బొమ్మ అని చెప్పి ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు చెబుతాం. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పైరసీ వింగులో గతంలో పోలీస్ అధికారులతో నిండి ఉండి పైరసీ వింగ్ ఉండేది. ఆ పైరసీ వింగ్ ఉంటే నేను ప్రతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా ఎందుకు మనకి ఈ పైరసీ వింగ్ ఎందుకు ఏంటి అని చెప్పి ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడిని. ప్లస్ ఆ పైరసీ వింగ్లో కొంతమంది పైరసీ చేసేవాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ సార్ ఇక్కడికి వస్తే మేము దొరికిపోతాం సార్, అందరూ వాటాలు పంచుకుంటారు సార్ అనే రేంజ్ నుంచి అప్పుడు ఆ పోలీస్ అధికారుల సెక్షన్ పక్కన పెట్టి మణీంద్ర అని చెప్పి వీళ్ళందరినీ ఒక యూత్ టీమును పెడితే యూత్ టీము జెన్యూన్గా ప్రతి నిమిషం కష్టపడి వాళ్ళు ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఎలా బుక్ చేయాలి, అసలు ఎఫ్ఐఆర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది వెళ్ళటం, మళ్ళీ జ్యూరిస్డిక్షన్ ఇక్కడ కాదంటే ఇంకో చోటకి వెళ్ళటం, అట్లా ఎంతో కష్టపడి ఈ మణీంద్ర టీం చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టపడిన ఫలితం నుంచినే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు టీం స్టార్ట్ అవటం. ఇది సివి ఆనంద్ గారు కమిషనర్ గారే చెప్పారు ఇండస్ట్రీ అందరికీ. సో అట్లా స్టార్ట్ అయ్యి ఆ సివి ఆనంద్ గారు దాన్ని మూవ్ చేయటం, ఆ మూవ్ చేసిన దగ్గర మనకి కోకట్పల్లి సినీ పోలీసులు అక్కడ ఒక థియేటర్లో పైరసీ ఫిజికల్గా పైరసీ చేస్తుంది, అది తీయటం. దాని నుంచి మొదలెడితే కోయంబత్తూరు, లక్నో, బీహార్ ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకా ఎక్కడో మూలాలన్నీ ఎతుకుతామండి అని చెప్పి అప్పుడు సివి ఆనంద్ గారు ఆ ప్రెస్ మీట్ చెప్పటం, మా ఇండస్ట్రీ కూడా చెప్పటం. ఆ చెప్పిన రోజునే పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడో పాత సర్వర్స్ పెట్టుకుని మీ డిజిటల్ అంటే మీరు ఫిజికల్గా ఒక థియేటర్లో తీసి పైరసీ వస్తుంది అని అంటే అది థియేటర్ పైరసీ, దాన్ని చూసుకుంటాము. కానీ హెచ్డి ప్రింట్ ఎలా వస్తుంది? హెచ్డి ప్రింట్ కేవలం మీ డిజిటల్ దాని నుంచి డైరెక్ట్ ఎప్పుడో పాతకాలం సర్వర్స్ పెట్టుకుని ఆ పాతకాలం సర్వర్స్తో ఈజీగా హ్యాక్ చేసి ప్లస్ ప్రతి ఎంప్లాయీది కూడా వాళ్ళ దగ్గర క్లియర్ డేటా ఉండి మొత్తం ఉంది ఇలా జరుగుతుంది అని క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాని మీద అప్పుడు సివి ఆనంద్ గారు క్యూబ్ వాళ్ళని యూఎఫ్ఓ వాళ్ళని పిలవటం, మీరు కూడా పర్ఫెక్ట్గా అప్డేట్ చేసుకోండి అని చెప్పటం, వాళ్ళు కూడా మేము దాని టెక్నికల్ టీం పెట్టుకుని చేస్తామని చెప్పి చెప్పటం ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత ఇప్పుడు సజ్జనర్ గారు ఇప్పుడు ఐ బొమ్మ ఇవి పట్టుకున్నారు. సరే మా కళ్యాణ్ గారు ఎన్కౌంటర్ చేసే అన్నారు అనగానే ఏమంటే ఆయనకి సడన్గా గుర్తుకొచ్చింది ఏంటంటే అప్పుడు మనకి శంషాబాద్ దగ్గర ఒక ఆడపిల్లను చేసిన దానికి దిశ అని ఒక చట్టం క్రియేట్ చేసి ఇదే సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసిన దానితో మా కళ్యాణ్ గారికి అది గుర్తుకొచ్చేసినట్టుంది. డెఫినెట్గా ఇక్కడ సజ్జనార్ గారే ఉన్నారు కాబట్టి ఆ రోజు దిశ ఒక ఆడపిల్లను చేసిన దానికి ఎంత ప్రాబ్లం అయిందో ఆ ఆడపిల్లే కాదు, దీని మీద ఎంతోమంది ఆడపిల్లలు మగవాళ్ళు ఎంతోమంది మేధా సంపత్తి ఇంతమంది ఆధారపడి ఉన్నప్పుడు సజ్జనార్ గారు ఒక్కసారి మీరు మళ్ళీ రెడీ చేసుకోండి అని చెప్పినట్టుగా ఉంది మా కళ్యాణ్ గారు చెప్పింది. సరే ఓకే, ఇక అది దాడితే తర్వాత మా దగ్గర కూడా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్లో కూడా చైతన్య అని ఉన్నాడు. వీళ్ళందరూ కలిపి టీమ్గా మణీంద్ర, చైతన్య వీళ్ళందరూ కలిపి యూత్ టీము చాలా జెన్యూన్గా పర్ఫెక్ట్గా వీళ్ళు ఎలాంటిది లేకుండా గతంలో జరిగిన తప్పులు కూడా సరి చేసుకుంటూ ఇప్పుడు ఏ రోజున ఈసీ మీటింగ్లో పైరసీ వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారనే మూడ్లోనే నేను ఉన్నాను, కానీ ఇబ్బంది మూడ్లో ఎప్పుడు లేదు. పాప వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు పడే కష్టానికి ప్రాపర్గా గుర్తింపు రాలేదు అనేది నా బాధ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క తమన్నా హీరోయిన్స్గా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు బాహుబలి 2 భాగాలు కలిపి బాహుబలి ది ఎపిక్గా రిలీజ్కి వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రానికి కూడా సాలిడ్ వసూళ్లు వచ్చాయి. ఇక ఇండియా, యుఎస్ తదితర దేశాలలో రిలీజ్ అయింది. ఇప్పుడు జపాన్ దేశంలో రిలీజ్కి సినిమా సిద్ధమైంది. ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ 12న అక్కడ రిలీజ్ చేసేందుకు లాక్ చేశారు. కానీ డిసెంబర్ 5న ప్రీమియర్ ఉండగా దానికి ప్రభాస్ ఇంకా నిర్మాత శోభి యార్లగడ్డ హాజరు కానున్నారట. అయితే ప్రభాస్కి జపాన్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో తాను కల్కి 2888 రిలీజ్కి అక్కడికి వెళ్ళడం కుదరకపోతే తాను డెఫినెట్గా మరోసారి వస్తానని తెలిపారు. ప్రస్తుతం గ్లోబల్ ఆడియన్స్నే మన తెలుగు సినిమా అలాగే భారతీయ సినిమా వైపు మరోసారి తిరిగి చూసేలా చేసిన చిత్రమే వారణాసి. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో అనౌన్స్ చేసిన ఈ సినిమా గ్రాండ్ ఎలిమెంట్స్తో గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేసే విధంగా ఇండియన్ సినిమా నుంచి రెండో ఐమాక్స్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకి అనుకున్నట్టుగానే వారణాసి టైటిల్తో సమస్యలు మొదలయ్యాయి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ కాకముందే మరో చిత్రానికి వారణాసి అంటూ సినిమా ఒకటి అనౌన్స్ అయింది. దీంతో అది రాజమౌళి మహేష్ల సినిమాకి మరో టైటిల్ పడతారా, లేక మహేష్ ఖలేజా తరహాలో మహేష్ వారణాసి అను, లేక ఎస్ఎస్ రాజమౌళి వారణాసి అని మారుస్తారో అనే టాక్ వచ్చింది. లేటెస్ట్గా ఫిలిం ఛాంబర్లో జక్కన్న యూనిట్ వారణాసి టైటిల్ ముందు రిజిస్టర్ చేయలేదనే కంప్లైంట్ బయటకు వచ్చింది. సో భారీ సినిమాకి డెఫినెట్గా ఆ రెండింటిలో ఏదో ఒకటి ఫైనల్ కావచ్చు.
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్ట్రావగాంజా అఖండ 2 తాండవం రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్స్ ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ మరో సాంగ్ను రిలీజ్ చేశారు. అఖండ 2 నుంచి సెకండ్ సింగిల్గా జాజికాయ అంటూ సాగే పవర్ఫుల్ మాస్ డ్యాన్స్ నెంబర్ రిలీజ్ అయింది. ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అద్భుతమైన క్యాచీ లిరిక్స్తో రాయగా స్టార్ సింగర్స్ శ్రేయా ఘోషల్, బ్రిజేష్ శాండిలియా ఎంతో ఎనర్జెటిక్గా పాడారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ థియేటర్స్ దద్దరిలే పాటని కంపోజ్ చేశారు. గ్రాండ్ సెట్లో షూట్ చేసిన ఈ సాంగ్లో బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ని అద్భుతంగా అలరించనున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.